ఎవరు అవునన్నా కాదన్నా మరొక 2 రోజుల్లోనే మీనరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వస్తున్నాడు. 2030 వరకు కూడా ఊహించని అదృష్టం వీరికి పట్టబోతూ ఉందండి. మీనరాశి వారి జీవితంలో మరొక 2 రోజుల్లోని వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో, ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఏకంగా 2030 వరకు కూడా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుందండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది. వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులనైతే వీరి జీవితంలో ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. పెద్దల యొక్క సహకారంతో పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ యొక్క ఉత్సాహాన్ని భంగం కలిగించాలని చూస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది అవసరం. శివారాధన శుభప్రదం. అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుందండి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు అనేవి కూడా ఉంటాయి. సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వలన మీకు మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గృహవాహన యోగాలు ఉన్నాయండి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. రెచ్చగొట్టేవారు ఉంటారు. శాంతంగా ముందుకు సాగినట్లయితే ఇబ్బందులు అనేవి కూడా దరిచేరవు. ఈశ్వర ఆరాధన చేస్తే మీకు మేలు జరుగుతుంది. అసలు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో ఎటువంటి అనుకూల పరిస్థితులు అనేవి కలగబోతున్నాయి. వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి ఈ సమయంలో మంచి ఉద్యోగ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయండి. ఉత్సాహంగా పనిచేస్తే మీరు చాలా గొప్పవారు అవుతారు. అజాగ్రత్త అసలు వద్దు. కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు అస్సలు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అయితే మీకు అందుతుంది. వ్యాపారంలో అశ్రద్ధ వహించకుండా ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవాలి. విందు వినోదాల్లో కూడా మీరు పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. ఇష్టదైవ నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలను కలిగిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో శారీరకంగా శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. సమయానికి నిద్రాహారాలు అనేవి తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా సత్ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో కొన్ని జాతక పరిహారాలను పాటించాలి. విష్ణు సహస్రనామం స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి. గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను, మిఠాయిలను పంచండి. పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదురుపైన రాయండి. నీళ్లలో పసుపు పొడిని కలిపి తల స్నానం చేస్తే మేలు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.